అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద వరస్ట్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చండి. అండ్ వన్ ఆఫ్ ద బ్లాక్ డే అని కూడా చెప్పొచ్చు. ఇంతవరకు జనాలు ఆ ఇన్సిడెంట్‌ని మర్చిపోలేదు. అయితే రీసెంట్‌గానే ఈ గ్లోబల్ ఏవియేషన్ టీము యూకే అండ్ అలాగే బోయింగ్‌ని వాళ్ళొచ్చి ఈ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. అండ్ ఫైనల్ రిపోర్ట్ రావడానికి 12 మంత్స్ పట్టిద్దంట. అసలు వాళ్ళేమి ఇచ్చారు రిపోర్ట్? అండ్ ఫైనల్‌గా మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు పైలట్ మీద తోసేసారా? అనేది తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. ఈ ఎయిర్ క్రాష్ జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ దాటినా గానీ, ఇంకా జనాల్లో ఆ బాధైతే ఇంకా తగ్గలేదండి. అంటే అరౌండ్ 300 మెంబర్స్ దాకా చచ్చిపోయారు. ఇటు డాక్టర్స్ కానీ, లేతే ఫ్లైట్‌లో ఉన్నోళ్ళు ప్లస్ ఒక ఎక్స్ సీఎం ఉండారు గుజరాత్‌కి సంబంధించినాయన. అంటే ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ వచ్చి, అక్కడి నుంచి లండన్ డైరెక్ట్‌గా ఎళ్ళగుంటుందా, ఫ్లైట్ జస్ట్ అట్లా టేక్ ఆఫ్ అయింది. అరౌండ్ 8 ఏఎంకి యాక్సిడెంట్ జరిగింది. అంటే దీనికి కారణం ఏంటా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే ఈ బోయింగ్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ లేకపోవటం అని జరిగిందని ఇంతవరకు రిపోర్టులు రాలేదు గానీ, బయట న్యూస్‌లో అయితే వస్తా ఉంది. అయితే రీసెంట్‌గా ఏమైందంటే గ్లోబల్ ఏవియేషన్ టీము అంటే ఇటు బోయింగ్ కంపెనీ అండ్ అలాగే యూకే నుంచి కొంతమందొచ్చి ఈ ఈ క్రాష్ జరిగిన ప్లేసెస్ ప్లస్ ఆ ఫ్లైట్ అన్నిటి ఇన్వెస్టిగేషన్ చేశాక వీళ్ళు చెప్పేదేందంటే, ఇది జస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ అండి. అంటే ఫైనల్ రిపోర్ట్ రావడానికి ఇంకా 1 ఇయర్ పట్టిద్దంట. ప్రిలిమినరీ రిపోర్ట్‌లో ఏమిచ్చారంటే ఒక ఆడియో రిలీజ్ బయటికి రాలేదు గానీ సోషల్ మీడియా రెగ్యులేట్ అవుతుంది. అంటే ఫస్ట్ పైలట్ గారొచ్చేసి ఏమని అడిగారంటే, "నువ్వెందుకు ఈ ఫ్యూయల్ స్విచ్‌ని ఆపేసావు" అని అడిగారంట. దానికి సెకండ్ పైలట్ వచ్చేసి, "నేనెందుకు ఆపాను" అని చెప్పారు. ఇంక ఈ ఈ డైలాగ్ వరకే బయటకొచ్చింది. అంటే ఆడియో రిలీజ్ రాలేదు గానీ, జస్ట్ ఈ న్యూస్ అనేది బయటకొచ్చింది. అంటే ఇండియాలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఫైనల్‌గా ఇప్పుడు ఎలాగో పైలట్ లేరు. ఈ ఎయిర్ ఇండియా కంపెనీ తగ్గకూడదని ఇలా చేస్తున్నారా? అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లు జనాలు భయపడుతున్నారు ఎక్కడానికి. కాబట్టి పైలట్స్ మీద తోసేస్తున్నారా ఇది అని నాకనిపించిందండి. అంటే పైలట్స్ ఎలాగో లేరు గాబట్టి వాళ్ళ మీద తోసేస్తే ఎయిర్ ఇండియాకి ఎటువంటి డ్యామేజ్ ఉండదని నాకనిపిస్తుంది. సో, మరి చూద్దాం మరి ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఈ ఫైనల్ రిపోర్ట్ కోసం ఎదురు జూడాలి. అయితే చాలా వరకు ఈ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌కి చాలా నెగటివిటీ అవుతుందండి. అయితే ఇంకో బాధాకరం విషయం ఏందంటే ప్రెజెంట్ ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చేసి మన తెలుగు యూత్ లీడర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు. అంటే ఆయన 3 టైమ్స్ శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసి చాలా షార్ప్ అండ్ అలాగే మాట్లాడే విధానం కూడా చాలా బావుంటది. దానివల్లే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఛాన్స్ ఇచ్చి మోడీ గారి క్యాబినెట్‌లో ఏవియేషన్ మినిస్టర్‌గా ఛాన్స్ ఇప్పించారు. అంటే బాధేందంటే మన తెలుగు వ్యక్తి యూత్ ఏవియేషన్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఇటువంటి బ్యాడ్ క్రాష్ జరగటం అనేది చాలా బాధాకరం. అయితే రీసెంట్‌గా ఇందాక ఆయన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు. ఆయన ఏమన్నారంటే ఇది జస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇంకా ఫైనల్ రిపోర్ట్ కాదు. దీని గురించి తీసేసి ఈ పైలట్స్‌ని అండ్ అలాగే క్యాబిన్ క్రూని మైనస్ చేయమాకండి. ఏవియేషన్ బతికేదే వాళ్ళ మీద. వాళ్ళెంతో కష్టపడితేనే ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది బతుకుతుందని చెప్పారు. సో, నేను కోరేదేంటంటే ఒక బ్లాక్ డే అండ్ అలాగే ఏవియేషన్ మినిస్ట్రీకి వన్ ఆఫ్ ద వరస్ట్ యాక్సిడెంట్ జరిగింది. దాని నుంచి బయటపడి తప్పెలా జరిగింది? కంపెనీ వల్ల ఏంటా అనేది మన ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు తీరిస్తే ఆయనకంటూ ఒక ట్రేడ్ మార్క్ సెట్ జేసుకుంటారు. ఈసారి ఎటువంటి తప్పు జరగకుండా. అంటే ఇక్కడ మనం చూస్తే వీళ్ళు పైలట్ మీద తోసేద్దామని చూస్తున్నారు. మన ఇండియాలో రాజకీయాలు తెలుసు కాబట్టి చేసే ప్లాన్‌లు ఉండొచ్చని నేను అనుకుంటున్నా. కానీ దీంట్లో యూకే డిపార్ట్‌మెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి వాళ్ళేమన్నా ఒరిజినల్‌గా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో, చూద్దాం మరి ఫైనల్‌గా ఎయిర్ ఇండియా కవర్ చేసుకుంటుందా మరి పైలట్స్‌ని తోసేసి? అండ్ ఇంకోటొచ్చేసి ఏందంటే యూఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ టీమ్ అంటండి ఎఫ్ఏఏ. ఇది ఆల్రెడీ బోయింగ్ టీమ్‌కి ఎప్పుడో చెప్పిందంట. ఈ ఫ్యూయల్‌కి ఒక బటన్ ఇస్తున్నారు. అది కనెక్షన్ లూజ్ అవుతే ఫ్లైట్‌కి చాలా ఇబ్బందవుద్ది. అట్లా కాకుండా డైరెక్ట్ ఇచ్చేయమని సంథింగ్ ఏదో ఈ ఏవియేషన్ అండ్ అలాగే ఈ ఏరోనాటికల్ సంబంధించిన రూల్స్ ప్రకారం చెప్పిందంట. అంటే స్విచ్‌లాగా ఇయమాకండని. కొంతమంది ఏవియేషన్ సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ స్విచ్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయితే హార్డ్ అయిపోయిద్ది. దాన్ని ఆఫ్ చేస్తానికి ఉండదు అని అంటున్నారు. మరి ఫైనల్‌గా చూడాలి ఈ ఫైనల్ రిజల్ట్ కోసం. ప్రిలిమరీ ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం అయితే 99% పైలట్స్ మీద తోసేసారు. మరి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ప్లీజ్ ఇది చెక్ చేయాలని నేను కోరుకుంటున్నా.